నమస్తే. పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మవందనాలు. మళ్ళా మిమ్మల్నందరినీ ఇలా కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ రెండవ మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ ఇలా కలవటం జరుగుతోంది. గత సంవత్సరం మొదటి మహిళా ధ్యాన మహాచక్రం మనం కడతాల్లో ఎంతో గొప్పగా జరుపుకున్నాం. ఈ ఏడాది పరిస్థితుల ప్రభావం వలన మనం ఈ 2020 ఇంకొక విధంగా ఎంతో అద్భుతంగా ఎన్నెన్నో సెషన్లతో మనం జరుపుకున్నాము. అలాగే వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ వాడుకుంటూ ఇలా ఈ రెండవ మహిళా ధ్యాన మహాచక్రం కూడా జరుపుకుంటూ మీతో కలవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాస్టర్స్, ఇలా మనం వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ మీద కలవటానికి ముఖ్యమైన కారణం మన పిఎంసి ప్లాట్‌ఫార్మ్. మనకి పిఎంసి ఛానల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నెన్నో విషయాలు మనం చర్చించుకోవటానికి మనకు వీలైంది. 2020 ఈ కోవిడ్ వాతావరణంలో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం ఎన్నెన్నో సెషన్‌లు అటెండ్ అయ్యాం మాస్టర్స్. ఎన్నెన్నో విషయాలు జరిగినాయి. కానీ అన్నిట్లో కల్లా ఒక పర్టిక్యులర్ సెషన్ ఏదైతే నా జీవితాన్ని ప్రభావితం చేసిందో, అలాగే ఎంతోమంది పిఎంసి ప్రేక్షకుల జీవితాల్ని కూడా ప్రభావితం చేసిన సెషన్ మన సీతాయనం మాస్టర్స్. ఫిబ్రవరి నెలలో మొదలుపెట్టి సుమారు 3 నెలల పాటు ఎంతో వైభవంగా మనం ఈ పండగ జరుపుకున్నాము. 2020 అంత గొప్పగా మొదలైంది సీతాయనంతో. మళ్ళా ఈ 2020 అంతే గొప్పగా సంపూర్ణమయ్యి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షతో నేను మళ్ళా సీతాయనంతో మీ ముందుకొచ్చాను మాస్టర్స్. ఈ రెండవ మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా ఒక్కసారి మనం ఆ సీతాయనం దానిలో నుంచి నేర్చుకున్న మన విలువల్ని ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దేనా మరియం గారు రాసిన ఎవరికీ తెలియని సీత కథ, మనం సీతాయనంగా చెప్పుకుంటున్న మన కథ. ఈ పుస్తకం ఎన్నెన్నో జీవితాల్ని పరివర్తన చేయగల ఒక అద్భుతమైన పుస్తకాల్లో ఒకటి మాస్టర్స్. మన పత్రి సార్ చెప్పినట్టు ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కే ఒక బైబిల్ లాంటిది అని. సో, బైబిల్ అంటే మాస్టర్స్ ఒకసారి చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు గదా! భగవద్గీత అన్నా, బైబిల్ అన్నా అది ఎప్పటికప్పుడు తెరిచి దాన్ని రిఫర్ చేసుకుంటూ మన జీవితాల్లో ఎప్పుడు ఏ డౌట్‌లొచ్చినా ఇలాంటి గ్రంథాల్ని మనం ఎలాగైతే చూస్తామో, అలాగే ఈ సీతాయనం పుస్తకం కూడా మాస్టర్స్ మన జీవితాల్లో. ఎందుకంటే మనం తెలుసును అనుకుంటున్న విషయాలైనా ఎంతో వివరంగా మనకి తెలియపరిచింది ఈ పుస్తకం. సో, ఇంత గొప్ప పుస్తకం గురించి మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం గాబట్టి, ఈ పుస్తకం రచయిత దేనా మరియం గారు, అంటే ఇంగ్లీష్‌లో ఈ పుస్తకం 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' అన్న పుస్తకం ఏదైతే ఉందో, అది రచించిన దేనా మరియం గారి గురించి కూడా ఒక్కసారి మనం వివరించుకుందాము. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం మాస్టర్స్. సో, మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నట్టు దేనా మరియం గారు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ వుమెన్ అన్న సంస్థ, జీపీఐడబ్ల్యూ అన్న సంస్థకి ఆవిడ ఫౌండరు, కన్వీనర్ కూడా మాస్టర్స్. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఆహ్, ఎన్నెన్నో ఆధ్యాత్మిక వనరుల్ని సమకూరుస్తోంది. దేనికి? క్లిష్టమైన ఏవైనా మనకి క్లిష్టమైన సమస్యలుంటే దాన్ని ఎలా సమాధాన పరుచుకోవాలి అంటే, ఏవైనా సంఘర్షణలైనా, సామాజిక న్యాయం పరమైన ప్రశ్నలైనా, లేకపోతే పర్యావరణకి సంబంధించిన ఏ విషయాలైనా, ఇలాంటి విషయాల్ని పెద్ద పెద్ద విషయాలని సమాధాన పరచటానికి
ఈ సంస్థ ముందుకొచ్చింది మాస్టర్స్. అండ్ దానికి దేనా మరియం గారు ఫౌండర్, కన్వీనర్ కూడా. ఎన్నెన్నో ఏళ్లగా ఆవిడ లైంగిక సంతులన మీద వర్క్ చేస్తున్నారు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అంటాను చూడండి, విమెన్ అండ్ మెన్ ఈక్వాలిటీ. దీని మీద ఆవిడ ఎన్నో ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మాస్టర్స్. అదే కాదు, ఆవిడ మిలేనియం వరల్డ్ పీస్ సమ్మిట్ ఆఫ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లీడర్స్, దానికి ఆవిడ వైస్ చైర్. ఈ పర్టికులర్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అది న్యూయార్క్ లో 2000 సంవత్సరంలో జరిగింది. దానికి ఆవిడ వైస్ చైర్మన్ గా ఉందండి. అది జరిగిన తర్వాత ఆవిడ జెనీవాలో 2002లో మళ్ళా ఒక గ్యాదరింగ్ పెట్టారు. ఇది ఆధ్యాత్మిక లీడర్స్కే కాదు, తర్వాత ధార్మిక లీడర్స్, అన్ని ధర్మాల లీడర్స్ ని కూడా అక్కడ కూడా పెట్టారు. అక్కడ ఆవిడ అందరిని పిలిచారు. ఆ సమావేశంలో ఆవిడ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ అన్న సంస్థ 2002లో జెనీవాలో ఆవిడ ప్రారంభించారండి. ఈ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో దాన్ని GPIW అంటారు. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ధ్యానం మరియు ఏదైతే చింతన, ఇప్పుడు ధ్యానం ఒకటే కాదు కదండి, మనం చింతన చేసినప్పుడు ఎన్నెన్నో రకాల ప్రాక్టీసెస్ చేస్తాము. వాటన్నిటి గురించి ఆవిడ స్టడీ చేసి, అది మన సామాజిక ఏదైతే ఆధ్యాత్మికంగా ఈ ప్రభావం మన సమాజం మీద పడుతుందో, ఈ మెడిటేషన్ దాన్ని చక్కగా ఎలా రూపుదిద్దుకోగలదు అన్న దాని మీద చాలా స్టడీ చేశారండి ఈ GPIW ద్వారా. సో ఈ దేనా మరియం గారి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ విషయాలు మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆవిడ చేస్తున్న అద్భుతమైన పనులు. తర్వాత ఆవిడ గత 40 ఏళ్ల నుంచండి ఆవిడ పరమహంస యోగానంద గారి డివోటీ, ఆవిడ శిష్యురాలు. ఆవిడ క్రియాయోగ అంటే పరమహంస యోగానంద గారు చేసే క్రియాయోగ మెడిటేషన్ ఏదైతే ఆయన ముందుకు తెచ్చారో, ఆవిడ రెగ్యులర్ గా అది సాధన చేస్తారండి. అదే కాదు, ఆవిడ ఎన్నెన్నో వేదాలు చదివి ఉన్నారు. ఆవిడ కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందారండి. ఆ మాస్టర్స్ డిగ్రీ కూడా ఎంత గొప్ప సబ్జెక్ట్ లో చూడండి, సేక్రెడ్ లిటరేచర్. అంటే వేదాలు ఇలాంటి ఎంతో అద్భుతమైన గ్రంథాల్లో ఆవిడ మాస్టర్స్ డిగ్రీ పొందారండి కొలంబియా యూనివర్సిటీలో. అదే కాదు, తర్వాత ఆవిడ హార్వర్డ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ లో ఆ బోర్డ్ మెంబరు. ఒకటి కాదు, ఈవిడ ఎన్నెన్నో వాటిలో గొప్ప పనులు చేస్తున్నారు. ఆల్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్ సేవా అని ఉందండి, దాంట్లో కూడా ఆవిడ ఆ బోర్డుకి మెంబరు. తర్వాత భూటాన్ లో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భూటాన్ లో గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్, అంటే భూటాన్ లో సంతోషం కొలుస్తారట. ఇప్పుడు అన్ని చోట్ల డబ్బు ఎంత ఉందో కొలుస్తుంటే, భూటాన్ లో సంతోషానికి ఒక ఇండెక్స్ ఉందిట. ఎంత గొప్ప దేశమో చూడండి. తప్పకుండా ఇలాంటి చోట్లకి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడో గమనించారు, మనిషి ముందుకు సాగాలంటే డబ్బు కాదు, సంతోషం ఇంపార్టెంట్ అని. సో ఈ భూటాన్ అన్న దేశంలో వాళ్ళు సంతోషం కొలుస్తారట. ఎవరికి ఎంత ఉందంటే ఎంత సంతోషం ఉంది అని. ఎంత గొప్ప విషయం చూడండి. అందులో కూడా ఈవిడ బోర్డు మెంబరు. 2014లో ఈవిడకి నివానో పీస్ ప్రైజ్ అని బిరుదు ఇవ్వటం జరిగిందండి. సో ఇవన్నీ ఈవిడ ఎంత గొప్పగా ఎన్నెన్ని అచీవ్ చేశారో దేనా మరియం గారు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా మనకి ఎలా తెలుసంటే, దేనా మరియం గారు మనకి ఎంతో ప్రీతిపాత్రమైన మన పుస్తకం సీతాయనానికి ఆవిడ రచయిత. అలా మనకి ఆవిడతో పరిచయం అయింది. తర్వాత దేనా మరియం గారు గురించి, ఈ పుస్తకం గురించి మనం 16 వారాలు PMCలో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో చెప్పుకోవటం జరిగింది మాస్టర్స్. 3 భాషల్లో మనం ఎంతో చక్కగా ఇది జరుపుకున్నాము. దేనా మరియం గారి గురించి చెప్పుకుంటూ ఉంటే, ఈ పుస్తకం రాయటానికి ఆవిడకున్న సంబంధం గురించి మనం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే, ఆవిడ చిన్నప్పటి నుంచే రాముల వారికిను సీతమ్మ తల్లికి ఆవిడ భక్తురాలు. అంటే అందరూ
అందరికీ భక్తి ఉన్నట్టే ఆవిడకి రాముల వారంటే, సీతమ్మ అంటే భక్తి ఉంది. కానీ, ఈ పుస్తకం రాయటానికి వెనకాతల ఆహ్, ఆవిడకి చాలా గొప్ప సంఘటనలవి జరిగినాయండి మాస్టర్స్. అది కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆవిడ ఇండియా వచ్చినప్పుడు, ఈ పుస్తకం రాసే ముందు ఇండియా వచ్చినప్పుడు మనం ఇది తెలుసుకున్నాం ఇంతకు ముందు గూడా. మళ్ళా ఇంకోసారి చెప్పుకుందాము. ఆవిడ ఆహ్, అయోధ్య వచ్చారు. ఆహ్, అయోధ్య నుంచి మళ్ళా ఆవిడ వెనక్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి జమ్మూకెళ్ళినప్పుడు, అక్కడ రఘునాథుల వారి గుడిలోకి వెళ్ళి, అది ఎంతో భవ్యమైన గుడి అని ఆవిడ చాలా గొప్పగా వివరిస్తారు ఆవిడ పుస్తకంలో. అక్కడికి వెళ్ళి ఆ గర్భగుడిలో ఆవిడ ఆ రాముల వారికి దండం పెట్టుకుంటూ, చక్కగా కింద సాష్టాంగ ప్రణామం చేసి, ఆవిడ నుదుటిని ఎప్పుడైతే నేలకి తాకించారో, అంతే మాస్టర్స్ ఆవిడ ఆ త్రేతాయుగంలోకి ఆ క్షణమే ఆవిడ ప్రయాణం చేశారు. టైమ్ ట్రావెల్ అంటాం కదా మాస్టర్స్. దానికి ఎంతో టైం పట్టదు. ఎక్కడున్నా మనం టైమ్ ట్రావెల్ చేయొచ్చు. ఆవిడ వెంటనే త్రేతాయుగంలోకి వెళ్ళిపోయిన సందర్భం మనతో ఆవిడ పంచుకున్నారు మాస్టర్స్. ఆహ్, ఏ ఏ దృశ్యమైతే ఆవిడ మనతో పంచుకుంటారు అంటే, ఆవిడ అనసూయ రూపంలో చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రాముల వారు ఆవిడని దగ్గరికి తీసుకొని, ఆవిడ తల నిమిరి వాళ్ళ తండ్రితో చెప్తున్నట్టు, ఈవిడ క్రితం జన్మలో ఒక పరిచారిక సీతమ్మతో పాటి మిథిల నుంచి అయోధ్యకొచ్చింది. సీతమ్మ తల్లంటే ఈవిడకి ఎంతో ఎనలేని ప్రేమ, గౌరవం. కానీ సీతమ్మ తల్లి అడవుల నుంచి తిరిగొచ్చే ముందే ఈవిడ కాలం చెల్లిం చెలించింది. అయిపోయింది ఆవిడకి టైము. ఆహ్, మళ్ళా ఇలాంటి మీ ఇంట్లో జన్మించింది అని ఆవిడ తండ్రి గారితో చెప్పటం రాముల వారు. అది మనం ఇంతకు ముందు గూడా చెప్పుకున్నాం మాస్టర్స్. అప్పుడు ఆ క్షణంలో ఆవిడ చూసిన దృశ్యం రాముల వారి ఆహ్, మొహం చూడటం, రాముల వారి తన తండ్రితో చెప్పటం, "ఈవిడ్ని మీరు బాగా చదివించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఆడపిల్లలకు కూడా ఇప్పుడు గురుకులం మేము మొదలుపెట్టాము. ఎందుకంటే సీతమ్మ తల్లి కోరిక ఇది. ఆడపిల్లలందరూ చదవాలని." సో, వాళ్ళు అప్పుడు గురుకులం తెరిచిన సందర్భం మనకి దీనా మేడం ఆ పుస్తకంలో మనతో వివరించారండి. అంటే ఎన్నెన్ని విషయాలు ఆ ఒక్క దృశ్యంలో మనకి ఎన్ని విషయాలు తెలియపరిచారో దీనా మేడం గారు. అంటే అంతకు ముందు ఆడపిల్లలకి గురుకులం లేదు అన్న సంగతి సీతమ్మ తల్లి ప్రోద్బలం వలన ఈ ఆడవాళ్ళ గురుకులం తెరియబట్ తె తె తెరవటం. తర్వాత రాములు వారేమో మీనాక్షి తండ్రితో చెప్పటం, తప్పకుండా ఈవిడ్ని పంపించాలి అని. ఆ దృశ్యం ఆ రఘునాథుడి టెంపుల్‌లో, ఆ రఘునాథుడి గుడిలో దేనామరియం చూసి అది మనకి వివరించడం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అది చదువుతున్నప్పుడు. తర్వాత ఇంకొక దృశ్యం గూడా మనతో ఆవిడ పంచుకుంటారు. ఎప్పుడైతే రాములు వారు ఆవిడ తల మీద చేయి పెట్టి నిమురుతూ ఆవిడకి ఒక ఎంతో గొప్ప ఆశీర్వచనం ఇస్తారు. కళ్ళు మూసుకొని రాముల వారు 2 ముక్కలు చెప్పటం మనకి వింటుంటే ఎంతో ఎక్కడో హృదయంలో తాకుతుందండి. చెప్పిన 2 వాక్యాలు ఏమిటంటే ఆహ్, మన అనసూయకి రాముల వారిచ్చిన ఆహ్, ఆశీర్వచనం అది. "నువ్వు ఎక్కడున్నా, ఏ జన్మలో ఉన్నా ఎవరో ఒకళ్ళు నిన్ను తప్పకుండా నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికి తప్పకుండా నిన్ను తీసుకొస్తారు." అంటే ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆవిడ ఏ జన్మలో ఉన్నా, ఆవిడకి సీతమ్మ తల్లికి రాముల వారితో ఉన్న సంబంధం గుర్తు చేయటానికి ప్రతి జన్మలో ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు. ఏదో ఒక సంఘటన జరుగుతుంది అన్న ఆశీర్వచనం ఆవిడకి రాముల వారి దగ్గర నుంచి వచ్చింది అని. సో, చాలా మందికి అనిపించొచ్చు. అరే! ఇదేమిటి ఈవిడ ఎంత చక్కగా రఘునాథుడి గుడిలోకి వెళ్లి అలా తల కింద పెట్టంగానే ఎక్కడికో త్రేతాయుగంకి వెళ్ళిపోయారు అని. దానికి ఆవిడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. రాముల వారిచ్చిన ఆ గొప్ప ఆశీర్వచనం ఆవిడకి ఏ జన్మలో అయినా ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి మొదలైంది? సీతమ్మ తల్లి, రాముల వారి దగ్గర నుంచి ఎంతో గొప్ప ప్రయాణం ఆవిడది. సో, ఆవిడకి ఆ గుర్తు చేయటానికి ప్రతి జన్మలో ఏదో ఒక సంఘటన తప్పకుండా
ఆ ఇన్సిడెంట్ ముందుకొస్తుందని అని రాముల వారు చెప్పటం ఎంతో గొప్పగా ఉందండి. సో, మనకి ఈ పుస్తకం అసలు ఇంట్రొడక్షన్ అంటే ప్రారంభించటమే మనకి దేనా మేడం ఇంత గొప్ప సంఘటనతో మనకి చెప్పారు. ఇంకక్కడి నుంచి ఆ ఒక్క దృశ్యమే కాదు మాస్టర్స్, ఆ రోజు ఆవిడకి దివ్య దృష్టితో ఆ దివ్య సంఘటన జరిగిన తర్వాత ఆవిడ రఘునాథుడు టెంపుల్‌లో నుంచి గుడిలో నుంచి బయటకొచ్చేసినా ఈ జ్ఞాపకాలు ఆవిడ వెన్నంటే ఉన్నాయి. తర్వాత 7 నెలల పాటు ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఆ శ్రీరాముల వారు, ఆ సీతమ్మ తల్లి మొత్తం ఆ సీతాయనం ఏదైతే మనకి పుస్తకం రూపంలో వచ్చిందో, తర్వాత 7 నెలల పాటు ఆవిడకి ధ్యానంలో కూర్చున్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఇలా అంచెలంచెలుగా ఈ మొత్తం సీతాయనం ఆవిడకి ఇయ్యబట్టం జరిగింది మాస్టర్స్. ఆహ్, ఆవిడకి అంతవరకు రాముల వారు, సీతమ్మ తల్లి మీద ఎంతో భక్తి ఉండొచ్చు. కానీ, ఈ సంఘటన జరిగినాక సీతమ్మ తల్లి మీద ఉన్న గౌరవం ఎన్నో రెట్లు పెరిగినాయి. ఎందుకంటే, అంతవరకు మనందరికీ తెలిసినట్టు రాముల వారు, సీతమ్మ తల్లి అవతారాలు గొప్పవాళ్ళు అని తెలుసు. కానీ, సీతమ్మ తల్లి గురించి ఇంత వివరంగా తెలిసిన తర్వాత, ఒక దేవుడో, దేవతనో కాదు. ఒక పర్సనల్ రిలేషన్‌షిప్ అంటారు చూడండి మాస్టర్స్. మనకి మన తల్లిదండ్రులతో ఎలాంటి బాంధవ్యం ఏర్పడుతుందో, అలాగే ఆవిడకి సీతమ్మ తల్లితో ఆ స్పెషల్ కనెక్షను ఈ పుస్తకం రాయటం ద్వారా, ఆ రోజు రఘునాథుడి గుడిలో ఆవిడ చూసిన దృశ్యం ద్వారా ఆవిడకి ఒక స్పెషల్ రిలేషన్ అంటే, ఒక బాంధవ్యం ఏర్పడింది. ఆవిడ ఆహ్, ఆవిడ చూసిన దృశ్యాలు, ఆవిడ జీవితం, ఆవిడ జీవితంలో ఈ పుస్తకంలో మనకి ఎంత గొప్పగా ఆవిడ రాసిందంటే, ఈ పుస్తకమే ఒక 2 పార్ట్స్‌గా 2 భాగాలుగా విభజించిందావిడ. ఒక భాగమేమో ఆవిడ మీనాక్షి రూపంలో అవతరించినప్పుడు, అంటే మీనాక్షిగా సీతమ్మ తల్లి ఆహ్, ఆహ్, చిన్నప్పుడు ఆవిడతో పాటు పెరిగిన ఆ జీవితం అంతా ఆవిడది మిథిలలో అది మీనాక్షిగా గడిచిపోయిందంతా మొదటి చాప్టర్‌లోని, మొదటి భాగంలోని. తర్వాత రెండో భాగంలో మీనాక్షి ఆహ్, జన్మ చాలించిన తర్వాత ఆవిడ రెండో జన్మ ఏదైతే ఆ తర్వాత జన్మ ఏదైతే ఉందో, అనసూయ రూపంగా మళ్ళా అయోధ్యలో జన్మించటం. మళ్ళా ఎక్కడి నుంచైతే ఆవిడ సీతమ్మ తల్లి కథ వదిలేసిందో, అంటే సీతమ్మ తల్లితో ఆవిడ బాంధవ్యం మీనాక్షి జీవితంలో ఎక్కడి నుంచైతే ఆవిడ సగంలో వదిలేసిందో, మళ్ళా మనకి ఎంతో గొప్పగా ఆ రెండో భాగంలో అనసూయ రూపంలో అదే పాయింట్ నుంచి స్టార్ట్ చేసి చివరి దాకా, చివరి దాకా అంటే చివరి ఎక్కడుంది మాస్టర్స్? సీతమ్మ తల్లి ఈ భూమి వదిలేసి వెళ్ళిపోవటం చివరా? లేకపోతే మనం పుస్తకం లాస్ట్ పేజ్ చదవటం చివరా? చివరనేది ఏమీ లేదు కదా మాస్టర్స్. ఎందుకంటే మనకి సీతమ్మ తల్లి ఎప్పుడూ చెప్పింది, నేనెక్కడికి వెళ్ళలేదు. ఆ సూర్యరశ్మిలో నేనున్నాను. ఆ చెట్లలో నేనున్నారు. ఆ మట్టిలో నేనున్నాను. నీలో నేనున్నాను. ప్రేమ అనేది ఎక్కడుందో అక్కడ నేనున్నాను. ఈ అన్‌కండీషనల్ లవ్ ఏదైతే మనం అంటామో మాస్టర్స్, అద్వితీయమైన ప్రేమ ఏదైతే మన కణాల్లో ఆ సృష్టి నింపేసిందో, మనం ఎప్పుడైనా మన కణాలతో మనం కనెక్ట్ అవ్వగలిగితే, ఆ అద్వితీయమైన ప్రేమతో మనం కనెక్ట్ అయినట్టే మాస్టర్స్. ఆ అద్వితీయమైన ప్రేమతో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ సీతమ్మ తల్లితో మనం కనెక్ట్ అయినట్టే. ఎంత ఎంత గొప్పగా అసలు ఆ పుస్తకం చివరి పేజ్ కూడా మాస్టర్స్ మనకి అసలు ఎంతో లెసన్స్ అసలు. ఎన్ని పాఠాలు చెప్పటానికి ఆ సీతమ్మ తల్లి జీవితం ద్వారా మనకి ఎన్నెన్ని పాఠాలు మనకి నేర్పింది మాస్టర్స్. ఎన్ని సార్లు చెప్పుకున్నా మనకి అది తక్కువే. ఆ మీనాక్షి రూపంలో ఆవిడ సీతమ్మ తల్లికి దగ్గర ఆ జనకుడి కొలువులో పరిచారికగా ఉన్నప్పుడు, ఆ తండ్రి మీనాక్షి తండ్రి చెప్పిన ఎన్నో విలువైన మాటలు. అంటే సేవ చేయటంలో తప్పు లేదు. సేవ అనేది ఒక గొప్ప భాగ్యం అనేది ఎన్ని విషయాలు మనకి తెలియపరచడం జరిగింది మాస్టర్స్. ఈ కాలంలో అది తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం మాస్టర్స్. ఎందుకంటే ఒకళ్ళకి సేవ చేయటం అంటే మనం గొప్పగా భావించటం లేదు ఈ రోజుల్లో. ఎవరికైనా సేవ చేయటం అంటే అదేదో చాలా నీచమైన పని అనుకోని
చాలా ఈ మానవాళిలో అలాంటి అపోహలే ఉన్నాయి. కానీ ఎంత చక్కగా మీనాక్షి తండ్రి మీనాక్షితో చెప్పటం అది మనకి పుస్తకంలో మనకి దొరికింది మాస్టర్స్. సేవ చేసే భాగ్యం అతి కొంతమందికే దొరుకుతుంది. ఆ భాగ్యం దొరకటం అంటే ఎంతో గొప్పైనది. అదేమి తీసిపోయే పని కాదు, చిన్న పని కాదు అని మనకి ఎంత గొప్పగా మీనాక్షి తండ్రి చెప్తాడో, అదే తర్వాత మీనాక్షి సీతమ్మ తల్లితో తన జీవితం గడుపుతున్నప్పుడు తనకి అదే అనిపిస్తుంది. నా తల్లి నా తండ్రి నాకు కరెక్ట్ గానే చెప్పాడు. ఆ! ఎంత భాగ్యం సీతమ్మ తల్లికి ఒక పరిచారికగా ఉండి, సీతమ్మ తల్లి ఆవిడనెప్పుడూ పరిచారికగా చూడలేదు. కానీ, సీతమ్మ తల్లి దగ్గర సేవలు చేసుకునే భాగ్యం ఎంతో గొప్ప జీవితం మనకి ఈ పుస్తకం ద్వారా దేనా మేడం మనకి ఎంతో చక్కగా వివరించారండి. అదే కాదు, ఆ పుస్తకంలో మనకి ఎన్నెన్నో విషయాలండి. అసలు 16 వారాలు మనం చెప్పుకున్నామంటే చిన్న విషయం కాదు గదా! ఆహ్, అయితే ఈ పుస్తకం గురించి మనం దేనామరియం గారి గురించి చెప్పుకున్నాం. అలాగే పుస్తకం నా జీవితంలో రావటం కూడా మాస్టర్స్ అది నేను మర్చిపోలేని రోజు. ఆహ్, 2020 మార్చి 28వ తారీఖు నాకీ పుస్తకం ఆహ్, మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర నుండి ఈ పుస్తకం నాకు చేరిన సన్నివేశం నేను ఇప్పటికే కాదు, ఎప్పటికీ నేను మర్చిపోలేను మాస్టర్స్. ఆ తర్వాత అసలు కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవటంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఆహ్, ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవటానికి నేను ఉపక్రమించిన ఒక ఎప్పుడు పుస్తకం చదువుదామని నేను బుక్ ఓపెన్ చేసిన మాస్టర్స్ ఒక సమాధి లాంటి స్థితిలో నేను వెళ్ళిపోవటం జరిగేది. ఆ సమాధి లాంటి స్థితిలో అసలు సీతమ్మ తల్లి ఎనర్జీకి, ఆ వైబ్రేషన్స్‌కసలు ఎలా కనెక్ట్ అయిపోయేదాన్నో ఎన్నో పుస్తకాలు చదివాను మాస్టర్స్. కానీ, ఈ అనుభూతి ఏదైతే నేను పొందానో, ఈ 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' ఆహ్, నేను చదువుతున్నప్పుడు అసలు అద్వితీయమైన అనుభూతి మాస్టర్స్. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అసలు సమయం అనే ఒక మనం పోర్టల్ అనే చెప్పుకుంటాం గదా మాస్టర్స్. దాని గుండా అసలు ఎన్ని యుగాల వెనక్కి వెళ్ళిపోయేదాన్నో, అట్లాంటి అవకాశం ఈ పుస్తకం నాకే కాదు, ఈ పుస్తకం చదివిన వాళ్ళకి, నాతో పాటు ఈ ప్రయాణంలో ఎంతోమంది ఈ అనుభవమే పొందారు మాస్టర్స్. ఈ పుస్తకం రచయిత మన దీనామరియమ్ గారికి నా హృదయాంతరాల నుండి ప్రతి క్షణం నేను ఎన్నెన్నో ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉన్నాను మాస్టర్స్ అని తెలుపుకుంటూనే ఉంటాను. ఎందుకంటే అతి గొప్ప అనుభవం. ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకెళ్ళి, అక్కడ సీతమ్మతో కలిసి ఆ తల్లి వేలు పట్టుకొని నడిచే మహా అవకాశాన్ని నాకు కలిగించింది మాస్టర్స్. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నిజంగానే సీతమ్మ తల్లి పక్కనే నేనే ఉన్నట్టు, ఆ సీతమ్మ తల్లి ఏం చేస్తున్నా నేనే చూస్తున్నట్టు, ఆ సీతమ్మ తల్లి ప్రతి అడుగుతో పాటు నేను అడుగు వేస్తున్నట్టు అసలు ఎంతో అనుభూతి మాస్టర్స్ అసలు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు. ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయ పలకంపై ఎంతో లోతైన ముద్ర వేసింది మాస్టర్స్. ఏ అనంతమైన ప్రేమను ఈ లోకంలో వ్యాపింప చేయటానికి ఆ సీతారాములు ఈ భూలోకంలో అవతరించారో, అట్టి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమను నేను ఈ పుస్తకం ద్వారా నా కణంలో అనుభవించాను మాస్టర్స్. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం గురించి చెప్తున్నప్పుడు, ఈ పుస్తకంలోని ప్రతి సందేశం మాస్టర్స్ మరియు ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగంలో ఎంతలా వర్తించిందో, ఈనాటి కలియుగంకి కూడా అదంతే వర్తిస్తోంది మాస్టర్స్. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట సర్వకాలానికి అంటే ఏ కాలానికైనా కరెక్ట్. అది కాలాతీతం. అంటే ఇది త్రేతాయుగంకి సంబంధించిన పుస్తకం కాబట్టి, ఆ పాఠాలు ఆ కాలానికే అని కాదు మాస్టర్స్. ఏ కాలంకైనా ఎంతో యాప్ట్‌గా ఉన్న మెసేజెస్ మనకి ఈ పుస్తకం ద్వారా మనకి అందినాయి మాస్టర్స్. సీతమ్మ జీవితంలో మనకు తెలియని ఎన్నెన్నో సంఘటనల గురించి, ఎన్నెన్నో సన్నివేశాలను పాఠకులకి అసలు కళ్ళకు కట్టినట్టుగా ఈ పుస్తకం మనకి చూపించింది మాస్టర్స్. అసలు ఎన్ని సన్నివేశాల గురించి మనకి తెలియని ఎన్నెన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది మాస్టర్స్. మానవ జాతి కోసం,
మరియు ఈ సమస్త భూలోకం కోసం మన సీతమ్మ చేసిన ఎన్నెన్నో త్యాగాలు తెలుసుకుంటుంటే మన హృదయం అసలు ద్రవిస్తుంది. మరొక వైపు సీతమ్మ తల్లి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగింది అని తెలుసుకుంటే అసలు ఎంతో గర్వంగా సీతమ్మ తల్లిని చూస్తే మా తల్లి, మా యమ్మ అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం మాస్టర్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సీతమ్మ తల్లి త్యాగాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు హృదయం ద్రవిస్తుంది. ఒక త్యాగమా? ఆవిడే అసలు తన సగం జీవితం ఏమిటి? జీవితంలో ఎంతో భాగం ఆవిడ లక్ష్మణుల వారికి ధారపోయటం. ఆ సంఘటన గురించి మనం ఎంతో డీటెయిల్‌గా చదువుకున్నాం మాస్టర్స్. అసలు ఆ విషయం మనం చదువుతున్నప్పుడు మనకి హృదయం కరిగిపోతుంది. అంటే ఎంత ప్రేమ ఉండాలి మాస్టర్స్ ఒకళ్ళ మీద, ఏ ఏ క్రీచర్ మీద అంటే ఏ జీవరాశి మీద కూడా ఎంతో ప్రేమ ఉంటే గాని అంత గొప్ప త్యాగం చేయలేం కదా మాస్టర్స్. ఇప్పుడు సీతమ్మ తల్లి గురించి మొదటి నుంచే మనకి తెలుసు. ఏ ప్రాణికైనా ఇంత దెబ్బ తగిలితే ఆవిడ చిన్నప్పటి నుంచే విలవిల్లాడిపోయేది. ఒక ప్రాణే కాదు, ఒక మొక్క ఏదైనా వన్య ప్రాణులు గాని, మనుషులు గాని అది మనకి ఫైనల్లీ లక్ష్మణుల వారి దగ్గరికొచ్చేటప్పటికి అది మనం ఆవిడ త్యాగం మనం పీక్‌లో చూస్తాం. చరమ స్థాయి అంటారే, త్యాగానికి చరమ స్థాయి అదే. తన జీవితంలోని భాగమే ఎంతో భాగం లక్ష్మణుల వారికి ధారపోయటంతో ఈ భూమండలం మీద నుంచి ఆవిడ అనుకున్న దానికంటే తొందరగా నిష్క్రమించాల్సొచ్చింది. పిల్లలు చిన్నవాళ్ళే అప్పటికి మనకి ఈ విషయం తెలుసు. లవకుశులు ఎంతో చిన్నవాళ్ళు. సీతమ్మ తల్లి ఈ భూమి వదిలి వెళ్ళిపోయినప్పుడు. కానీ ఆ సీతమ్మ తల్లి నిష్క్రమణకి వెనకాతల ఎన్ని కథలున్నాయో, ఎన్నెన్ని విషయాలున్నాయో అసలు ఈ పుస్తకం ద్వారా మనకి ఎన్ని విషయాలు తెలుస్తుంది మాస్టర్స్. అసలు ఆహ్, సీతమ్మ తల్లి త్యాగాలు ఒక పక్కన, తర్వాత ఏ త్యాగమైనా ఆఖరికి ఆవిడ లంకకు రావణాసుడితో వెళ్ళటం కూడా మనకి అంతవరకు అయ్యో పాపం సీతమ్మ తల్లి రావణాసుడు అంత క్రూరంగా తీసుకెళ్ళిపోయాడా అనుకుంటున్న సంఘటనని మనకి ఎంతో చక్కగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో. అదేవి రావణాసుడు బలవంతంగా తీసుకెళ్ళింది కాదు. సీతమ్మ తల్లి పూర్తి సమ్మతంతోనే అసలు ఆ సంఘటన జరిగింది అని దాని వెనకాతల ఆ గోదావరి తల్లితో సీతమ్మ మాట్లాడుతున్నప్పుడు అప్పుడే సీతమ్మ తల్లి డిసైడ్ చేసుకోవటం, అవును కరెక్టే, నేనొక్కదాన్నే ఈ భూమాతని ఈ బాధ నుంచి నేను బయటికి తీసుకురాగలను. రావణాసురుడు లాంటి వాళ్ళు ఎవరైతే ప్రేమ అనేది మొత్తం మర్చిపోయారో, అలాంటి వాళ్ళ మనసులో మళ్ళా నేను ప్రేమ జాగృతం చెయ్యాలంటే నేను లంకకెళ్ళాలి అనేది సీతమ్మ తల్లి మొత్తం ప్లాన్ చేసుకొనే వెళ్ళింది అని తెలిస్తే, అమ్మా! ఎంత రిలీఫ్ ఫీల్ అవుతాం మాస్టర్స్. అంతవరకు మనందరి మనసుల్లో అయ్యో! ఇదేమిటి ఇలా జరిగింది సీతమ్మ తల్లికి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పాఠకులే అవ్వక్కర్లేదు మాస్టర్స్. అలాంటి వాళ్ళకి హమ్మయ్య! పర్వాలేదు. మన సీతమ్మ తల్లి ఫుల్ ప్లానింగ్‌లో వెళ్ళింది అనుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది మాస్టర్స్. మనకదే ఈ పుస్తకం ద్వారా ఎన్నెన్ని సంఘటనలలో మనకి ఆ ఆ విషయం మనకి దేనా మరియం గారు ఈ పుస్తకంలో తెలపటం జరిగింది. ఈ సంఘటన గురించి మీరు బాధపడుతున్నారా? పరోక్షంగా ఆవిడ మనకు అలాగే చెప్పినట్టుంది. బాధపడొద్దు. ఇది కూడా సీతమ్మ తల్లి స్వయంగా సమ్మతించే వెళ్లారు. ఎందుకంటే దీని వెనకాతల ఇది కారణమని. అది మాస్టర్స్ ఈ పుస్తకంలో ఈ పుస్తకం ఇంతమంది పాఠకుల్ని ఇలా ఇక్కడ తాకింది అంటే మరి ఇలాంటి వివరణ ఉండటం వల్లే కదా మాస్టర్స్. సీతమ్మ రావణుడితో లంకకి వెళ్ళటం, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయిన వెంటనే భర్త నుండి మరొక్కసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవుల్లోకి వెళ్ళటం. అది కూడా కదా మాస్టర్స్. మనం ఎంత బాధపడేవాళ్ళం రామాయణం చదువుతున్నప్పుడు. సీతమ్మ తల్లి నిండు చూలాలు. ఆవిడ గర్భిణి. పట్టాభిషేకం అయ్యి కొన్నాళ్ళు కూడా కాలేదు. అసలు ఎంత అన్యాయం అనుకునేవాళ్ళం. మరి మగవాళ్ళ సంగతి నేను పర్టిక్యులర్‌గా చెప్పలేను గానీ, ఒక ఆడదానిగా పుట్టినందుకు ఈ సంఘటన ఎప్పుడు రామాయణంలో చదివినా, అబ్బా! మా సీతమ్మ తల్లి అవతారాలే మాస్టర్స్ కరెక్టే. వాళ్ళు దేవుళ్ళే అయ్యుండొచ్చు, అవతారాలు అయ్యుండొచ్చు. కానీ నేను పుస్తకం చదువుతున్నప్పుడు నాకు సీతమ్మ తల్లితో కనెక్షన్ ఇంకో మానవ రూపంలోనే ఉంటుంది కాబట్టి, ఒక మనిషిలాగే నేను ఆలోచించగలను.
ఎప్పుడు చదివినా అయ్యో ఇంత నిండు గర్భిణిని ఇలా అడవుల్లోకి పంపటం అసలు ఏమాత్రం న్యాయమా? ఎలా రాములు వారు పంపించారు? ఎంత ప్రజాన్యాయం అయితే మాత్రం ఇలా పంపించేస్తారా? అనేది నాకెలా కలిగిందో నాకు 100% బిలీఫ్ మాస్టర్స్ నాలాగా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకైతే తప్పకుండా అనిపించి ఉంటుంది. కానీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకి ఆ బాధ ఉండదు మాస్టర్స్. ఇన్నాళ్ళు మనం పడిన బాధంతా విముక్తయిపోయినట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే సీతమ్మ తల్లి అడవుల్లోకి వెళ్ళటానికి కారణం సీతమ్మ తల్లి మీద అనుమానం కాదు. అది కానే కాదు. దాని వెనకాతలున్న కారణం మనకి క్లియర్‌గా ఆవిడ గత జన్మలలో ఆవిడ ఇచ్చిన వాగ్దానాలు, ఆవిడ చేసిన ఆ జరిగిన సంఘటనలు, దాని వలన ఆవిడ వెళ్ళటం, ఆ ఎడబాటు ఎంతో అద్భుతంగా అసలు ఎంత అద్భుతంగా చూపించారంటే అది ఆహ్, ఈ పుస్తకంలో ఇలాంటి మనకి ఎన్నో డౌట్స్ మాస్టర్స్ అసలు తీరిపోతాయి మనకి. అలా తీరుతున్నప్పటికి కూడా వాళ్ళు మనుషుల రూపంలో అవతారం ఎత్తారు కాబట్టి, మనుషులకి ఏ మనోభావాలున్నాయో అవన్నీ మనోభావాలు, అన్నీ ఉద్వేగాలు. శ్రీరాముల్లో సీతమ్మ తల్లిలో ఎంతో చక్కగా చూపించారు. ఆవిడ అడవికి వెళ్ళిపోతున్న ఆ సంఘటన మనకి చూపిస్తున్నప్పుడు, తర్వాత చివరకు సీతమ్మ తల్లి అర్ధాంతరంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించటం, ఆ సంఘటన కూడా అన్నీ ఆవిడ సమ్మతితోనే జరిగినాయని అసలు ఆహ్, ఎంత బాగా వివరించారు మాస్టర్స్. మరియు ఆమె యొక్క ప్రతిచర్య వెనకాతల ఈ లోకములో సర్వ జీవుల ఎడల అనంతమైన ప్రేమయే కారణమని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మాస్టర్స్. ఆవిడ చేసిన ప్రతి పని వెనకాతల విశ్వ కళ్యాణమే ఆవిడ లక్ష్యం. అయితే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో! సీతమ్మ తల్లి ఇదంతా మన కోసమే కదా చేసింది అని ఫస్ట్‌లో కొంచెం ఫస్ట్‌లో రిలీఫ్ ఫీల్ అవుతాం. అమ్మ! అన్నీ ఆవిడే ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఇలా జరిగింది కాబట్టి ఆవిడ వెళ్ళింది. తర్వాత ప్రతి ఒక్క కారణం ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఇదంతా ఆవిడకి మన పట్ల ఉన్న అనంతమైన ప్రేమ. ఈ మొత్తం విశ్వ కళ్యాణం గురించి ఆవిడ చేసిన ప్రతిదీ ఆవిడ లక్ష్యం అదే అని తెలుసుకుంటే అసలు ఎంత గౌరవం వస్తుందో. ఈ అద్వితీయమైన ప్రేమ, ప్రేమ అనే పదానికి అర్థం ఎన్ని రెట్లు పెరిగిపోతుంది మాస్టర్స్. ఈ సీతాయనం అన్న కథ మనం వింటున్నప్పుడు. ఈ పుస్తకంతో నిజంగా నేను ఏర్పరచుకున్న విడదీయరాని బంధం నాకు ఈ పుస్తకంలోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది మన ఆధ్యాత్మిక సాధకులతో పంచుకుండే అదృష్టం కలిగించింది మాస్టర్స్. అసలు అది ఎంత గొప్ప అదృష్టంగా భావిస్తున్నానో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ 2020 మొదట్లో నేను 16 వారాల పాటు ఈ సీతాయనం ఒక్క జ్ఞానాన్ని ఈ పీఎంసీ ఛానల్ ద్వారా అసలు మనకి ఆ పీఎంసీ ఛానల్ ఎంత సమయానుకూలంగా వచ్చిందో, ఈ పీఎంసీ ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నా ప్రసంగాల ద్వారా లక్షల మందితో పంచుకోవటం జరిగింది మాస్టర్స్. ఈ ప్రసంగాలు శ్రోతలపై కలిగించిన సకారాత్మకమైన ప్రభావం గురించి అనేక మంది నాతో పంచుకున్న తమ తమ అనుభవాల ద్వారా నాకు ఈ విశ్వజనీనమైన దివ్య ప్రేమ అనుభూతి కలుగుతూ ఉంది మాస్టర్స్. ఎప్పుడెప్పుడు ఎవరు ఫోన్ చేసి మేడం మీరు ఇవాళ ఈ ఎపిసోడ్‌లో ఇలా చెప్పారు. అబ్బా! మాకు మా హృదయం ఎంతో ప్రేమతో నిండిపోయింది. వాళ్ళు వాళ్ళ అనుభూతులు నాతో పంచుకుంటుంటే ఆహ్, అన్‌కండీషనల్ లవ్ ఏదైతే సీతమ్మ తల్లి మనకి పంచుకున్నారో, ఆ విశ్వజనీనమైన ఆ దివ్య ప్రేమ, యూనివర్సల్ లవ్ ఏదైతే ఉందో, ప్రతి క్షణం నేను అనుభవించాను మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారో, ఆ కనెక్ట్ అయిన తీరు నాకు ఈ కనెక్షను, మన గ్రూప్ కాన్షియస్‌నెస్సు ఎటువైపుకెళుతోందో ఎంతో చక్కగా అవగాహన జరిగింది మాస్టర్స్. ప్రతి వారం నేను ప్రసంగం మొదలుపెడుతూ ఉన్నప్పుడు అసలు ప్రతి వారం మాస్టర్స్ ఇలా కూర్చొని ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ సీతమ్మ యొక్క శక్తి నాలో ప్రవేశించి నన్ను ఎంతగానో కదిలించి వేసేది. నన్నే కాదు మాస్టర్స్, అదే శక్తి నా శ్రోతల్ని కూడా అదే అనుభూతిలోకి తీసుకెళ్ళిపోవటం, నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలతో అలా ఉండిపోయేదాన్ని. ఎపిసోడ్ తర్వాత నాకొచ్చే స్పందనలతో మాస్టర్స్.
నేను నాకు ఈ ఈ పుస్తకం నేను చదువుతున్నప్పుడు జీవించేశాను. మీకందరితో పంచుకున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్స్ నాకు మళ్ళా వచ్చి, నేను అయ్యో! ఇంతమందితో పంచుకుంటున్నానే, కొంచెం నేను జాగ్రత్తగా మాట్లాడాలి. అలా నా ఉద్వేగాల్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అన్న భావన నాకెప్పుడూ లేదు మాస్టర్స్. నేను ఎలా ఈ పుస్తకం చదివానో, అలాగే అందరికీ తీసుకెళ్ళాలన్న ఆ గొప్ప భావన, నాకున్న తపన ఎంతగానో ఫలించింది మాస్టర్స్. ఎక్కడెక్కడ నేనెలా ఫీలయ్యానో నా పాఠకులు నా నా శ్రోతలు గూడా అలాగే ఫీలవ్వటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎంతోమంది ఆ సమయంలో ఇంగ్లీష్ పుస్తకం చదివి లేరు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఎంతో గొప్ప అనుభూతులు పొందాను. అదంతా యథావిధిగా ఈ శ్రోతలకు చేర్చాలన్న తపన నాకు. సో, ఈ పిఎంసి ఛానల్ ద్వారా జరిగిన ఈ సీతాయనం, ఈ జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో వేలాది మందులతో మాస్టర్స్ ఆహ్, తమ తమ ఆలోచనలు ఎడల మరియు ఆహ్, వాళ్ళ వాళ్ళు చేసే చర్యల ఎడల వాళ్ళకి చాలా అవగాహన పెరిగింది మాస్టర్స్. నేను సీతాయనం ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఫీడ్‌బ్యాకు ఎంతో, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేస్తున్న పనులు ఎంతో ఎరుకగా చేస్తున్నారు అని చెప్పటంతో ఎంతో హ్యాపీగా ఉండేది. ఆహ్, రోజు రోజుకి మాస్టర్స్ ఈ ఆ పుస్తకం ఈ ఎపిసోడ్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను చూసిందేమిటంటే, ఆ పుస్తకంతోనే కాదు, సీతమ్మతో, ప్రేక్షకులతో, అందరితో ఒక రకమైన అనుబంధం నాకు ఏర్పడటం, అది రోజు రోజుకి అలా పెరిగి ఎంతో అనుబంధం పెనవేసుకుపోయింది మాస్టర్స్ ఆ 16 వారాల్లో. సో, ఈ ఈ సీతాయనం మనకి ఎన్నో గొప్ప గొప్ప సందేశాల్ని మనకి ముందుకు తీసుకొచ్చింది మాస్టర్స్. అందులో గొప్ప సందేశాలు, ఆ సందేశాల్లో గొప్ప సందేశం ఒకటేమిటంటే, మనం ఎంతసేపు రాముల వారి గురించి చెప్పుకున్నప్పుడు సీతమ్మ తల్లి గురించి చెప్పుకుండేవాళ్ళం. ఎంతసేపు రాముల వారు ఏం చేశారు, సీతమ్మ తల్లి గురించి నిజంగా మనం వివరంగా మాట్లాడుకున్నది రామాయణంలో. ఆవిడ అడవుల్లోకి వెళ్ళినాక ఆహ్, రావణాసురుడు ఎంటర్ అయిన దగ్గర నుంచే మనకి వివరంగా కొంచెం తెలియటం జరుగుతుంది. కానీ ఈ పుస్తకం మనం చదువుతున్నప్పుడు రామాయణం ఒక రాముడి కథే కాదు. రాముడికి ఇందులో ఎంత గొప్ప భాగం ఉందో, సీతమ్మ తల్లికి కూడా అంతే గొప్ప భాగం ఉంది. ఎలాగైతే శ్రీరాములు వారు ఆ విష్ణుమూర్తి అవతారమో, మనం మర్చిపోకూడని విషయం అక్కడ మనకి మళ్ళా గుర్తు చేసిందేమిటంటే, సీతమ్మ తల్లి అయ్యో పాపం అనుకోవద్దు. ఆవిడ కూడా ఆ గొప్ప మహాలక్ష్మి అవతారమే. అంత గొప్ప మహాలక్ష్మి అవతారం అయినప్పుడు, ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు ఆవిడ సమ్మతితోనే జరుగుతాయి. కానీ మనకి అంత డీటెయిల్‌గా తెలియకపోవటంతో, మనకి ఆ భావం ఎప్పుడూ కలగలేదు మాస్టర్స్. ఈ పుస్తకంలో మనకి ఈ విషయం ఎంతో గొప్పగా తెలియపరచడం జరిగింది. ఈ రామాయణంలో రాముడి పాత్ర ఎంత గొప్పో, సీతమ్మ పాత్ర కూడా అంతే గొప్ప, సమతుల్యం అని ఇద్దరూ సమానంగా మనకి ఆహ్, గైడెన్స్ ఇచ్చారు, మార్గదర్శకం ఇచ్చారని మనకి పుస్తకం ద్వారా తెలుస్తుంది. అదే కాదు మాస్టర్స్, మనకి తెలిసిన ఎన్నో గొప్ప విషయాల్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే, సీతారాములు వారి వివాహం ఇద్దరు మనుషుల వివాహం కాదు. 2 అయోధ్యకిను, మిథిలకి మధ్యలో జరిగిన వివాహం అని, 2 గొప్ప సభ్యతలు కలిసి, అంటే సివిలైజేషన్స్, 2 సంస్కృతుల కలయికని, తర్వాత అయోధ్య ఆ రోజుల్లో అతి శక్తివంతమైన రాజ్యం. అంటే బాహ్య శక్తి. అలాంటి బాహ్య శక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చే అయోధ్య మిథిలతో కలవటం అంటే, మిథిల ఆ రోజుల్లో ఎంతో గొప్ప వివేకంలో, జ్ఞానంలో, ఆధ్యాత్మిక చింతనలో గొప్పగా ఉండే మిథిలకి, అయోధ్యకి వివాహం అయింది. సీతారాముల వారి వివాహం అంటే బాహ్య శక్తికి, ఆంతరికమైన శక్తికి కలిగిన సమ్మేళనం అని ఎంతో గొప్పగా ఈ పుస్తకంలో మనకి తెలియబరిచారు మాస్టర్స్. సీతమ్మ తల్లి పెరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి, జనక మహారాజు ఆవిడని ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఈ ప్రకృతి మీద ఆవిడకి ఎంతో అవగాహన కలిగించే విధానంగా ఆవిడని పెంచటం. అవన్నీ వివాహం అయినాక ఆవిడ అయోధ్య వచ్చినప్పుడు, అవన్నీ అయోధ్య అభివృద్ధికి ఎలా ఉపయోగపడినాయో మనకి ఎంతో గొప్పగా ఈ పుస్తకంలో మనకి వివరించడం జరిగింది మాస్టర్స్. అదే కాదు,
ఏదైతే మనం ప్రజాస్వామ్యం అంటున్నామో, ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఇది ఇప్పుడు మొదలైన ప్రజాస్వామ్యం కాదు. జనక మహారాజు ఎన్నెన్నో యుగాల క్రింద ఆ మిథిలలో మొదలుపెట్టిన ప్రజాస్వామ్యమే మనం ఈ రూపంలో చూస్తున్నామని, స్వయం ప్రశాసనం అంటే స్వయం పరిపాలన అనేది ఆ రోజే మనకి జనకుడు ఎంతో గొప్పగా ఈ పుస్తకం ద్వారా మనకి వివరించారు. అదే కాదు, సీతమ్మ తల్లికి కూడా అందులో ఎంతో గొప్ప ట్రైనింగు. అంటే మనం రాజులం కావచ్చు కానీ, ప్రజలకి వాళ్ళ మటుకు వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ అవన్నీ వాళ్ళకుండాలి కాబట్టి, స్వశాసనం అంటే స్వపరిపాలన మీద ఆయన జనకుడు ఎంతగానో కృషించారు. ఎంతగానో శ్రమ పడ్డారు. అదే సీతమ్మ తల్లి పెద్దయినాక కూడా, సీతమ్మ తల్లికి కూడా ఇది ఎంతో బాగా వంట పట్టటంతో అయోధ్య వచ్చినప్పుడు రాముల వారికి ఆవిడ ఎంతో నాలెడ్జు, ఇన్ఫర్మేషన్ ఇయటం జరిగింది. ఎందుకంటే సీతమ్మ తల్లి రాముల వారితో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడెక్కడైతే వాళ్ళు వెళ్లారో అక్కడక్కడ ట్రైబల్ అంటారు. అంటే ఆటవిక్కులు అడవుల్లోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ సీతమ్మ తల్లి చక్కగా స్వయం ప్రశాసనం ఎలా చేయాలి? వాళ్ళందరూ కలిసి వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేసుకోవాలి? ఇవన్నీ నేర్పటం జరిగింది. అది సీతమ్మ తల్లికి ఆ మిథిలలో జనకుడు దగ్గర వచ్చిన ట్రైనింగ్ అది. అది రాముల వారికి ఒక గిఫ్ట్‌గా ఇచ్చింది సీతమ్మ తల్లి వివాహం అయిన అనంతరం. అదే కాదు మాస్టర్స్, మనకి ఎన్నో గొప్ప విషయాలు ఈ పుస్తకం ద్వారా ముందుకు రావటం జరుగుతోంది. ఆహ్, మనకి ఈ పుస్తకం ద్వారా ఒక గొప్ప విషయం, ఇది అతి గొప్ప విషయం అని చెప్పాలి. మనకి ఎంతసేపు మనం గొప్ప ఆధ్యాత్మికవేత్తల గురించి, ఋషుల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకెప్పుడు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు ఇలాంటి పేర్లే, అగస్త్య మహాముని, ఆ! కశ్యపుడు, లేపోతే శుక మహర్షి, మనకెప్పుడు ఇలా మగవాళ్ళ పేర్లే వినటం జరిగింది కానీ, ఆడవాళ్ళ పేర్లు ఎక్కడో అక్కడ, ఎక్కడో కొంచెం రిఫరెన్స్ కింద వస్తుంది గానీ, అసలు వాళ్ళు చేసిందేంటి? వాళ్ళు ఏమిటి మనకి అంత వివరంగా మన సామాన్య పుస్తకాల్లో మనకెక్కడా దొరకదు మాస్టర్స్. మేబీ వేదాల్లో ఎక్కడో ఏ మూలనో ఉందేమో కానీ, ప్రతి ఒక్కళ్ళం మనం వేద పఠనం చేసిన వాళ్ళం కాము కదా! మనకి మన ముందుకొచ్చే పుస్తకాల ద్వారానే మనం రామాయణం, భారతాలన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఈ స్త్రీ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకంతగా తెలీదు. కానీ ఈ పుస్తకం ద్వారా ఎలా ఉందంటే, ఆ స్త్రీ ఋషిమణులు ఎవరైతే ఉన్నారో మన పూర్వ యుగాల్లో, వాళ్ళని ఏ సంకెళ్ళతో ఎవరో బిగించి ఒక మూల బంధించేశారో, ఈ పుస్తకం ఆ సంకెళ్ళని విడదీసేసింది అన్న భావనొస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఇందులో వాళ్ళ స్వరూపాలు, అసలు నిజమైన స్వరూపాలు మనకి తెలియపరచడం జరిగింది. ఒక ఒకళ్ళేంటి మాస్టర్స్, మనం ఓహ్, అనసూయ అమ్మతో మొదలుపెడితే, అనసూయ మహారుషి అన్న సంగతి మనకి ఈ పుస్తకం ద్వారా ఎంతో గొప్పగా తెలియటం జరిగింది. ఆవిడ భర్త ఆత్రేయ మహాముని గురించి మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం. కానీ అనసూయమ్మ ఎంత గొప్పదో ఆ వివరం ఒక సామాన్యమైన, అంటే ఒక పుస్తకంలో మనకి మామూలు భాషలో తెలియపరచడం అనేది, ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండటం అనేది చాలా గొప్ప గొప్ప విషయం. మాస్టర్స్, మనకి అనసూయమ్మ అసలు మందాకిని, మందాకిని నదినే ఆ స్వర్గం నుంచి భూమి మీదకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? తన గురించి కాదు. ఈ మానవాళి మీద ఉన్న ప్రేమతో, సమస్త జీవరాశుల మీద ఆవిడకున్న ప్రేమతో మలమల మాడిపోతున్నారు నీళ్లు లేక. ఆ టైంలో జీవరాశులన్నీ, అది ఆవిడే తపస్య చేసి తన శక్తితో ఆ మందాకిని నదిని అభ్యర్థించి ఈ భూమి మీదకి తెప్పించింది ఆవిడ. అంత గొప్ప స్త్రీ, మహర్షి అనసూయమ్మ. ఆవిడ గురించి మనకి ఎంతో వివరంగా ఈ పుస్తకంలో చెప్పటం జరిగింది మాస్టర్స్. ఆవిడే కాదు, మనకి అరుంధతి, ఆవిడ మహర్షి. మనం వశిష్ఠుల వారి గురించి మాట్లాడుకుంటాం గాని, అరుంధతి ఏమిటంటే నక్షత్రం. వివాహ సమయంలో అరుంధతి నక్షత్రం చూడండి అంటారు. ఎందుకు చూస్తున్నావు మాస్టర్స్? అసలు చూడాల్సిన అవసరం ఏంటి ఆ వశిష్ఠులు, అరుంధతి వాళ్ళని? ఈ విషయాలు మనకి ఎంతో దివ్యంగా ఈ పుస్తకంలో తెలియపరచడం జరిగింది. మళ్ళా నేను చెప్తున్నాను మాస్టర్స్, ఈ వివరాలు ఎక్కడో ఉండొచ్చు. కానీ మనం సామాన్యులం. మనకి సునాయాసంగా అర్థమయ్యే భాషలో ఒక పుస్తకం ద్వారా బయటికి రావటం అంటే
అది మళ్ళా మన గొప్ప స్త్రీ ఋషుల గురించి గుర్తు చేసుకోవటం అంటే మహద్భాగ్యమే. ఆ అరుంధతి ఎంతో గొప్పగా ఆ వశిష్ఠుల వారు అరుంధతి ఉన్న సమయంలో విశ్వామిత్రుల వారికి అప్పటికి ఆధ్యాత్మిక అవగాహన లేక ఆయన వశిష్ఠుల వారిని అరుంధతిని పెట్టిన ఇబ్బందుల వలన వాళ్ళ కుమార్తెలు వాళ్ళ తల్లితో కలిసి ఒక లోకమే సృష్టించారు. ఎలాంటి లోకం అంటే అక్కడ ప్రేమ తప్ప ఇంక వేరేది ఉండదు. అక్కడ హింస ఉండదు, కసి ఉండదు, ద్వేషం ఉండదు. అలాంటి లోకం సృష్టించింది అరుంధతి తన కూతురుతో. ఆ! ఆ లోకానికి కాపలాగా వశిష్ఠుల వారు అక్కడ ఆ లోకాల చుట్టూ తిరుగుతున్నారట. ఆ! ఎంత గొప్పగా ఉందో. ఈ వశిష్ఠుల అరుంధతి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ గురించి ఎంత బాగా చూపించారో. ఎప్పుడైతే అరుంధతి తన కూతుళ్ళతో వెళ్ళిపోయి అద్భుతమైన నక్షత్ర లోకాలు సృష్టిస్తుందో, వశిష్ఠుల వారు చక్కగా వాళ్ళ చుట్టూ కాపలా కాస్తూ తిరుగుతున్నారని. ఈ వశిష్ఠుల అరుంధతి నక్షత్రంకి గొప్పేంటంటే మాస్టర్స్, ఈ నక్షత్రాలు ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతాయి. ఎందుకు? వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న అతి గొప్పవైన గౌరవం, ప్రేమ. ఆ ప్రేమ గురించి, ఆ ప్రేమ తత్వం గురించే మనకి ప్రతి చోట మనకి పుస్తకంలో తెలియపరచడం జరిగింది మాస్టర్స్. అలాగే మన స్త్రీ మహారుషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి లోపాముద్ర తల్లి గురించి చెప్పటం, ఆవిడ ఎంతో గొప్ప మేధావి అని, యుద్ధం చేసేటప్పుడు ఏ అస్త్రం అక్కర్లేదని చెప్పి ఆవిడ ముద్రల ద్వారా, మంత్రాల ద్వారా ఎలాంటి పవర్‌ఫుల్ ఆయుధాలు లేకుండా ఆవిడ మంత్రమే ఆవిడకి పవర్‌ఫుల్ ఆయుధం. ఆవిడ రాముల వారిని ట్రైన్ చేయటం మనం ఈ పుస్తకంలో చదివాం. ఆవిడ చూపిస్తున్న ముద్రలు, దాంతో ఎలా యుద్ధం చేయాలి, మంత్రాలకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఉచ్చారణకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ ఆ లోపాముద్ర తల్లి రాముల వారికి చెప్తుంటే అవి మనసులో కూడా రానీకూడదు అక్కర్లేని టైంలో. అవసరం ఉన్నప్పుడు చక్కగా ఎలా ఉచ్చరించాలో, ఇవన్నీ ఎంత గొప్పగా లోపాముద్ర తల్లి మనకి చెప్పటం అంటే, అలాంటిది ఆ విద్య ఎవరి దగ్గర లేదట. అందుకని రాముల వారు లోపాముద్ర గారి దగ్గరికెళ్ళి అది మనకి పుస్తకం ద్వారా మనకి తెలియపరచడం జరిగింది మాస్టర్స్. సో, ఇలాంటివి అసలు చదువుతుంటే ఎంతో గొప్పగా ఉంటుంది మాస్టర్స్ మనకి. ఈ పుస్తకంలో లోపాముద్ర తల్లి గురించి ఆహా! ఇంత గొప్పదా! అదే కాదు, అహల్యమ్మ తల్లి గురించి అసలు మనం గౌతముడు, అహల్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ ఆవిడని రాయి కింద గౌతముడు మార్చటం, రాములు వారు వచ్చి ఆవిడని మళ్ళా స్త్రీ కింద మార్చటం ఇంతే విన్నాం గానీ, ఆవిడ గొప్ప త్యాగం గురించి, ఆవిడ హృదయం గురించి ఎంత వివరంగా తెలియపరచడం జరిగింది మాస్టర్స్. ఆవిడకి ఏ తప్పు లేకుండా ఆవిడ తన భర్త ఇచ్చిన శాపం ఆవిడ భరించింది. అయినా ఇంద్రుల వారు ఆవిడకి అవకాశం ఇచ్చారు. "నువ్వు ఈ శాప బద్ధురాలు అవ్వక్కర్లేదు. నువ్వు నాతో స్వర్గానికి రావచ్చు. నీ గొప్పతనాన్ని నేనెంతగానో గుర్తిస్తున్నానంటే" ఆవిడంటుంది, ఆవిడ భర్త మీద ఆవిడకున్న ప్రేమ, "లేదు నేనొక్కదాన్నే ముక్తి పొందితే ఎలా? నాతో పాటి నా భర్త గూడా ముక్తి పొందాలి గదా! మేమిద్దరం ముక్తి పొందాలి గదా! నేనంతవరకు ఈ శిలారూపంలో వీక్షిస్తాను. గౌతముడికి కూడా ఆ ముక్తి పొందే టైమొచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను." ఎంత గొప్ప విషయం మాస్టర్స్. ఆవిడ పరిపక్వం చెందిపోయింది. ఆవిడకి ముక్తొచ్చేసింది. కానీ భర్త మీద ప్రేమతో, ఆ కరుణతో ఆవిడ అలా శిలారూపంలో వెయిట్ చేస్తూ ఉంది గౌతముడి కోసం. ఒక్కళ్ళేంటి మాస్టర్స్, ఆవిడ ఎంతమంది ఈ పుస్తకం ద్వారా మనకి ఎన్ని విషయాలు దేనామర్యం సీతమ్మ తల్లి తన పిల్లలకి చెప్తూ ఎన్నెన్నో విషయాలు మనకి చెప్పింది. అలాగే దేవహూతి అన్న గొప్ప స్త్రీమణి ఋషి ఆవిడ గురించి మనకి చెప్పారు. సో, ఇవన్నీ మాస్టర్స్ మనకి ఆ స్త్రీ ఋషుల గురించి చెప్పి, ఇవి కూడా చెప్పారు మనకి. త్రేతా త్రేతాయుగం అయిపోయేటప్పటికి మెల్లమెల్లగా ఈ స్త్రీ ఋషులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కాలగర్భంలో కలిసిపోవటం అంటే ఏమిటో మనకి ఎప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు కలిసిపోయారు? తర్వాత పైకి ఎందుకు రాలేదు ఇంత గొప్పగా? ఎందుకంటే సీతమ్మ తల్లి కథంతా మొత్తం అనసూయే ఉంటుంది. ఆ సీతమ్మ తల్లికి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ వచ్చేది అనసూయమ్మ తల్లే. తర్వాత అరుంధతి, ఆ లోపాముద్ర, దేవహూతి వీళ్ళందరూ గురించి ఇంతలా మనకి పుస్తకమంతా చెప్తుంటే కాలగర్భంలో కలిసిపోవటం ఏమిటి అన్న డౌటు మనందరి హృదయాల్లో ఉంటుంది కదా మాస్టర్స్. ఆ సంశయం గూడా మనకి ఎంత చక్కగా తీర్చారో దేనా మేడం గారు. ఈ ఇది ఈ ఈ కాలచక్రం గురించి మనకి చెప్తున్నప్పుడు ఎంత బావుంది మాస్టర్స్. అంటే ఒక సంశయం, డౌటొచ్చిందంటే మనకి వెంటనే ఈ బుక్‌లో ఎక్కడో అక్కడ దానికి ఆన్సర్ కూడా ఉంటుంది మాస్టర్స్. అందుకని ఈ పుస్తకం కంప్లీట్ చేసేటప్పటికి మనకి ఒక
సంతృప్తి. ఆహా! మనకి ఇన్నాళ్ళు ఉన్న బాధ, సందిగ్ధాలు, సంశయాలు అన్నీ తీరిపోయినాయి కదా! అని ఎంతో గొప్ప ఫీలింగ్ మాస్టర్స్. ఈ కాలచక్రం గురించి మనకి చెప్తున్నప్పుడు గూడా ఎంత బాగా చెప్పారంటే, ఆ గొప్ప స్త్రీమణులు ఆ త్రేతాయుగంలో త్రేతాయుగం దాకా అంటే సత్యయుగంలో కూడా స్త్రీమణులు ఎన్నెన్నో గొప్ప పనులు చేశారు. త్రేతాయుగంలో కూడా ఎంతో విషయాలు మనకి చెప్పారు. కానీ త్రేతాయుగం చివరిలో ఇంకా మనకి స్త్రీ మహామునుల గురించి చెప్పటం తగ్గిపోయింది. ఇంకా ద్వాపర యుగం వచ్చేటప్పటికి మనం మహాభారతంలో మనకి ఎక్కడా స్త్రీ ఋషుల గురించి అంతలా చెప్పటం మనం వి వినం. దానికి కారణం గూడా ఎంతో చక్కగా మనకి కాలచక్రం ఇంగ్లీష్‌లో సైక్లిక్ మూవ్‌మెంట్ ఆఫ్ టైమ్ అని ఎంతో చక్కగా మనకి వివరంగా డ్రాయింగ్ గీచి మనకి చెప్పడం జరిగింది మాస్టర్స్. అందుకే నేను మీకు సీతాయన చెప్పినప్పుడు కూడా నేను గూడా అదే చిత్రం చూపించి మీకు వివరించటానికి కారణం ఏమిటంటే, ఇంత గొప్ప విషయం అందరికీ బాగా అర్థం అవ్వాలని. సో, మనకి ఎంతో బాగా చెప్పటం జరిగింది. ఎప్పుడైతే మన భూమి, మన సౌరమండలం, గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం ఏదైతే ఉందో దాని నుంచి దూరం అవుతూ ఉంటుందో, మెల్లంగా మన మనలోని ఆధ్యాత్మికత అంటే మనకి లోపల ఒక అవగాహన, బయట ఒక అవగాహన లాగా ఉంటుంది మనిషి అయినాక మాస్టర్స్. సో, ఈ గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం నుంచి మనం బయటికెళ్తున్నప్పుడు, ఆ పురుష తత్వం ఏదైతే ఉంటుందో అది మెల్లంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన మానవాళికి. ఈ స్త్రీ తత్వం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుందనమాట. మొత్తం కలియుగంలోకొచ్చేటప్పటికి సంపూర్ణంగా మనం పురుష తత్వంలో జీవిస్తూ ఉంటాం. స్త్రీ తత్వం లోపలున్న దాన్ని గుర్తించం ఆ సమయంలో. మరి మళ్ళా మనం అది ఒక చక్రం అని చెప్పాం గదా మాస్టర్స్. మళ్ళా ఈ చక్రంలో ఎప్పుడైతే మన సౌరమండలం దాంతో పాటి మనం, మన పృథ్వీ మళ్ళా ఆ గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం వైపుకి ఎప్పుడైతే మళ్ళా మనం తిరుగుముఖం పడతామో, ఆ సమయంలో మెల్లంగా మనకి మన స్త్రీ తత్వం, మన స్త్రీ అవగాహన, ఆ శక్తి గురించి మెల్లంగా మనలో మనకి అవగాహనొచ్చి, అది పైకి రావటం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి మన పురుషతత్వం మెల్లంగా తగ్గించుకుంటూ ఎందుకంటే బ్యాలెన్స్ లేదు అంతవరకు. అంతవరకు మనం స్త్రీతత్వం తగ్గించుకుంటూ పోయి పురుషతత్వం మొత్తం బయటికొచ్చినది. మళ్ళా అది బ్యాలెన్స్ రావటం కోసం స్త్రీతత్వం మళ్ళా పైకొస్తుంది. ఈ కాలచక్రంలో మనకి ఎంతో గొప్పగా ఆ గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం చుట్టూ మన సౌరమండలం తిరగటం, ఆ తిరగటంతో పాటి మనలో జరిగే ఆధ్యాత్మిక అవగాహన ఎలా మారుతుందో అది దివ్యంగా అతి అద్భుతంగా మనకి చెప్పటం జరిగింది మాస్టర్స్. మరి దాని వలన ఇప్పుడు మనకేమిటి అంటే, ఇప్పుడు మన అందరికీ తెలుసు మాస్టర్స్. ఇప్పుడు ఈ మన ప్లేన్‌లో, మన డైమెన్షన్‌లో, మన భూమి మీద గొప్ప స్పిరిచ్యువల్ షిఫ్ట్ అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక గొప్ప అవగాహన, ఒక మార్పు జరుగుతోంది. ఎందుకిప్పుడు జరుగుతోంది? ఇదే టైంలో ఎందుకు జరుగుతోంది? అన్న క్వెషన్స్ మనందరికీ ఉండొచ్చు. ఆ ప్రశ్నకు కూడా ఇందులో ఇంత చక్కగా కాలచక్రం రూపంలో మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంక మనం మళ్ళా వెనక్కి వెళుతున్నాం. మన కాలచక్రంలో మనం గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం వైపుకి వెళ్ళిపోతున్నాం మాస్టర్స్. ఇప్పుడు మనం ఏ పురుషతత్వం అయితే పెంచుకుంటూ వచ్చామో ఇప్పుడు దాన్ని సమతుల్యంలోకి తీసుకురావాలంటే స్త్రీతత్వం పైకి రావాలి మళ్ళా మాస్టర్స్. సో, ఈ పురుషతత్వం, స్త్రీతత్వం గురించి కూడా మనకి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అంటే పురుషతత్వం ఏమి తప్పు గాదు, స్త్రీతత్వం ఏమి గొప్ప గాదు. 2 ఇంపార్టెంటే మాస్టర్స్. పురుషతత్వం ఉండాల్సిన సమయంలో ఉండాలి. మనం ఎప్పుడైతే మానవులుగా మనం అభివృద్ధి చెందుతూ బయట సమాజాన్ని సృష్టించే సమయంలో పురుషతత్వం ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైనా సృజనాత్మకంగా చేయాలంటే దానికి బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవ్వటం ఇంపార్టెంట్. దానికి పురుషతత్వం బయటికి రావాలి. కానీ ఎప్పుడైతే పురుషతత్వం అలా పెరుగుతూ మనం మనలోని స్త్రీతత్వం మొత్తం మర్చిపోతున్నామో, మరి స్త్రీతత్వం ఏమిటి అని ఒక్కసారి ఇక్కడ చెప్పుకుంటే, స్త్రీతత్వం అంటే మన ఆధ్యాత్మిక అవగాహన. అంటే మనం ఎవరం? ఎక్కడి నుంచొచ్చాము? ఇది పురుషతత్వంలోకి వెళ్ళేటప్పటికి ఇది మరుగున పడిపోతుంది మాస్టర్స్. మన స్త్రీతత్వం అంటే స్త్రీ అని కాదు. మన 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 మూలాంతో కనెక్ట్ అవ్వటమే మన స్త్రీతత్వం. మనం స్త్రీ అనేటప్పటికి ఒక ఆడది అనేది అసలు కానే కాదు మాస్టర్స్. స్త్రీ తత్వం అంటే మన మూలంతో మన కనెక్షన్ ఉండటమే మన స్త్రీతత్వం. అంటే మనం ఈ శరీర పదార్థం కాదు. మనం ఆత్మ పదార్థం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో
అదే స్త్రీతత్వం మాస్టర్స్. ఎప్పుడైతే పురుషతత్వం ఆధిక్యతలో అయిపోతుందో మనం మన మూలాన్నించి కనెక్షన్ కోల్పోతాం మాస్టర్స్. ఈ మనం ఈ ఆత్మ పదార్థం అనేది మరుగున పడిపోతుంది. అప్పుడు ఈ స్త్రీతత్వం మేల్కోవాల్సిన టైం వస్తుంది మాస్టర్స్. ఆ మూలంతో కనెక్షన్ వచ్చినప్పుడే మన ఈ గుణాలు ఏదైతే మనం చెప్పుకుంటామో కరుణ, ప్రేమ, క్షమ ఇవన్నీ ఆ స్త్రీ తత్వం, ఆ స్త్రీ శక్తికున్న గుణాలు. సో, పురుషతత్వం తప్పు కాదు, స్త్రీతత్వం తక్కువ ఎక్కువ అని కాదు మాస్టర్స్. 2 సమతుల్యంగా ఉండాలి. కానీ ఈ గాలక్టిక్ సెంటర్ ఆఫ్ మ్యాగ్నెటిజం చుట్టూ మన సౌరమండలం తిరుగుతున్నప్పుడు మన ఆధ్యాత్మిక అవగాహన ఎలా మారుతుందో ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే మనం ఇప్పుడు వెనక్కి వెళుతున్నాము. ఇప్పుడు స్త్రీతత్వం పైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకనే మాస్టర్స్ మెల్లమెల్లంగా మనం చూస్తున్నాము. ఈ ఏడాది ముఖ్యంగా మనం ఎంతో చూసాము మాస్టర్స్. ఈ కోవిడ్ సమయంలో ఎప్పుడైతే జనాలు బయటికెళ్ళటం మానేసి, ఈ ప్రతిరోజు పరిగెట్టే పరుగులు ఆపేసి ఇంట్లో స్థిమితంగా, చక్కగా 2 నిమిషాలు ఆగి ఆలోచించి, అవగాహనతో జీవించడం మొదలుపెట్టారో, ప్రతి ఒక్కళ్ళో అలా కనెక్ట్ అయిన వాళ్ళందరి జీవితాలు ఎంతో కొంత మారినాయి మాస్టర్స్. ఆ కారణాలే అదే మనకి ఎంతో వివరంగా ఈ పుస్తకంలో షేర్ చేసుకోవటం జరిగింది మాస్టర్స్. స్త్రీ స్త్రీ శక్తి తన సంకెళ్లను తెంచుకొని బయటికి వస్తున్న తరుణం ఇది మాస్టర్స్. ఇలాంటి సమయంలో సీతాయనం పుస్తకం రావటం ఎంతగానో సముచితంగా ఉంది మాస్టర్స్. కరెక్ట్ టైం ఇది. ఎందుకంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరియు ఎన్నెన్నో మహిళా ఋషి శిరోమణులు వాళ్ళు మానవజాతి కళ్యాణం కొరకు ఎన్నెన్నో ఘనమైన కార్యాలు, ఎన్నో గొప్ప త్యాగాలు, ఎన్నెన్నో చేశారు. అవన్నీ ఆ టైంలో చేశారు అన్న సంగతి మనకి తెలియదు. ఈ పుస్తకం మనకి ఎంతో అద్భుతంగా వివరిస్తోంది. తర్వాత ఎందుకు వాళ్ళు మరుగున పడిపోయారన్న సంగతి కూడా మనకి ఈ పుస్తకంలో తెలుస్తోంది. కానీ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఈ పుస్తకం ద్వారా మనకి ఏం తెలుస్తోందంటే మాస్టర్స్, మళ్ళా మనం వెనక్కి తిరుగు ప్రయాణం పట్టాం కాబట్టి ప్రతి ఒక్కడు తనలోని స్త్రీతత్వం బయటికి తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యింది అని కూడా ఆ మెసేజ్ కూడా మనకి ఈ పుస్తకం ద్వారా వస్తోంది మాస్టర్స్. సో, తన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెల్లో నిత్యం గుణపాలు దిగేస్తున్నారు ఈ మానవాళి. ఇన్నాళ్ళు మనం ఏ గౌరవంతో భూమాతను చూడలేదు మాస్టర్స్. ఈ ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవటం మర్చిపోయాం. మనకి మనమే ముప్పును తెచ్చేసుకున్నాం మాస్టర్స్. మనం చేసిన చర్యతో ఈ రోజు ఇంత కాలుష్యం మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మనకి పర్యావరణంలో ఎంతో కాలుష్యం ఉంది అని అనుకుంటున్నాం. మనం చేసిన చర్యలే మనకి ఈ రూపంగా మనకి కనిపిస్తున్నాయి. ఆఖరికి కరోనా మహమ్మారి కూడా అదే రూపం అని మనకందరికీ తెలుసు. ఇలా అనుభవిస్తున్న మానవ జాతికి ఇది ఒక గొప్ప మేలుకొల్పు మాస్టర్స్. ఈ పుస్తకం ద్వారా మనకి దొరికిన పాఠాలు ఎంతో మేలుకొల్పు. ఈ మానవ జీవితాల్లో, మన మానవాళి జీవితాల్లో వసుంధర మాత ఆవిడ పాత్ర ఎంత గొప్పదో, మరి ప్రకృతి మాత రూపంలో మనకి ఎన్నెన్ని విషయాలు ఆ జగన్మాత చెప్పింది. జగన్మాత మనకి ఇంకో విషయం, సీతమ్మ తల్లి మనకి ఏం చెప్పిందంటే, నేను ఎప్పుడు ఆ ప్రకృతిలో ఒక భాగాన్నే, ఆ వసుంధరమ్మ తల్లిలోనే నేనున్నాను. సో మీకెప్పుడు కావాలన్నా నేను ఆ రూపంలో మీ దగ్గర ఉంటాను. మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో మానవ జీవితాల్లో వసుంధర మాత మరియు ప్రకృతి మాతల రూపంలో ఆ జగజ్జన్ని, ఆ సీతమ్మ తల్లి పోషిస్తున్న ప్రధాన పాత్రను పునరావిష్కరించిన ఈ పుస్తకం ఈ సమయంలో రావటం, అది ఆ జగన్మాత నిర్ణయమే అని నా ప్రగాఢ విశ్వాసం మాస్టర్స్. ఎందుకంటే దీనా మరియం గారు ఈ పుస్తకం 2011లో రాశారు మాస్టర్స్. కానీ మనకి ఎంత గొప్పగా ఎలాంటి సమయంలో ఇది మన చేతికి అందింది మాస్టర్స్. ఈ టైంలో కోవిడ్ టైంలో ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా హాహాకారాలు చెందిపోతున్నారో, ఏమిటిది అసలు ఉంటామా పోతామా అంటే ఏడాది బిగినింగ్ లో ఫిబ్రవరి మార్చ్ లో అలాగే ఉంది కోవిడ్ వచ్చినప్పుడు మాస్టర్స్. కానీ ఈ ఆధ్యాత్మిక అవగాహనలో ఉన్న వాళ్ళందరూ ఏ చింత, ఏ చీకు చింత లేకుండా ఇలాంటి గొప్ప పుస్తకాలు వింటూ మనం ఈ భూమి మీదకు వచ్చిన కారణం ఏంటి,
అసలు మన భూమికి, మనకి, మన భూమాతకి మనకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ ప్రకృతికి మనకున్న కనెక్షన్ ఏంటి? ఏ కనెక్షన్స్ అయితే, ఏ బాంధవ్యాలైతే మనం మర్చిపోయామో మాస్టర్స్, ఈ సమయంలో ఈ పుస్తకం మనకి ఎంత గొప్ప సమయంలో వచ్చి అవన్నీ మనకి గుర్తు చేసింది మాస్టర్స్. సో, నిజంగా ఈ పుస్తకం ఇదొక డైమండ్ మాస్టర్. ఇది వజ్రం. ఈ పుస్తకం మన చేతుల్లో ఇలాంటి సమయంలో రావటం, దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం. అసలు ఈ పుస్తకం ఎన్ని భాషల్లో చక్కగా తెలుగులో వచ్చింది, అక్కడ హిందీలో వస్తోంది మాస్టర్స్. నాకు ప్రగాఢ విశ్వాసం ప్రతి భాషలో ఈ పుస్తకం వస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఈ పుస్తకం ఈ సమయంలో మొత్తం మానవాళి చేతిలో అందటం ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే మన భూమి పురోగమనం చెందుతోంది. అసెన్షన్ అంటాం కదా మాస్టర్స్. ఈ భూమి ఇప్పుడు గొప్ప అసెన్షన్‌లో నుంచి వెళ్తోంది. దీన్నే మనం పురోగమనం మరియు అనుసంధానం అంటామే. ఆ ప్రక్రియ నుంచి ఈ భూమి వెళుతున్నప్పుడు దాంతో పాటు మనం మానవాళి కూడా మన పృథ్వీతో ముందుకెళ్తున్నప్పుడు మనం మర్చిపోయిన ఎన్నో సంబంధ బాంధవ్యాల్ని ఈ భూమి ఈ పుస్తకం గుర్తు చేస్తోంది మాస్టర్స్. ఇదే కాదు, అతి గొప్ప సందేశం ఏదైతే ఈ సమయంలో మనమందరం గుర్తుంచుకోవాలో, ఆ సందేశం ఈ పుస్తకం మన ముందు తెస్తోంది. ఆ సందేశం ఏమిటంటే యూనివర్సల్ లవ్ మాస్టర్స్. ఏ ప్రేమతో, ఏ అద్వితీయమైన ప్రేమతో సృష్టి మనల్ని స్వచ్ఛందమైన ఫ్రీ విల్ అంటారు చూడండి. ఆ ఫ్రీ విల్‌తో మనల్ని హాయిగా మీకు కావాల్సిన సృష్టి చేసుకోండి అని వదిలేసిందో, ఆ ప్రేమని మనం అందరం మర్చిపోయాం మాస్టర్స్. ఇప్పుడు ఆ విశ్వజనీనమైన అద్వితీయమైన ప్రేమని గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మాస్టర్స్. మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి చర్య, ప్రతి ఆలోచన వెనకాతల ఉండాల్సింది ఆ యూనివర్సల్ లవ్వే మాస్టర్స్. సో, మనం ఈ పుస్తకం చాలా మళ్ళా మనకి చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళా మీ అందరితో నేను ఈ పుస్తకం గురించి పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది మాస్టర్స్. సో, ఇది ఇక్కడ నేను ఆపుతూ అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాను. మీలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని, ఆ స్త్రీతత్వాన్ని చక్కగా బయటికి తీసుకురండి. ఇంత గొప్ప పురోగమనం, మానవాళి చెందుతున్న పురోగమనంలో ఈ ప్రేమ, కరుణ అన్న తత్వం బయటికి రావటం ఎంతో, ఎంతో అవసరం మాస్టర్స్. సో, మీ అందరికీ ఈ 2వ మహిళా ధ్యాన మహాచక్రం తరపున అభివందనలు, అభినందనలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.